మరి ఈ కొద్ది సేవలో మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి నిరంతర ప్రజాసేవలో ఉంటూ పేద ప్రజల అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మన ప్రియమ నాయకులు శ్రీ వీరిరెడ్డి ప్రభాకర్ గారికి సాధారణ ఒకసారి ముఖ్యమంత్రి అభివృద్ధి మరి మన జిల్లా అభివృద్ధి మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతో కృషి చేస్తున్న మన శ్రీ మరొకసారి వెనకరండి, మీరు ఆడుంటే మేము ఏడుండేది లాభం. వెనకరండి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వెన్నుముక కలిగించి మన ప్రధాని మోడీ గారి యొక్క ఆశయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసిన Ali Ali. అలాగే ఈ కార్యక్రమానికి మొదలైన సహాయ సహకారాలు అందించి 14 జిల్లాలకు ఆంధ్ర సేవా కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రంగయ్య గారిని సభలోకి వెళ్ళి ప్రారంభిస్తున్నాం. మరి అలాగే మనందరికీ శుభాకాంక్షలు. 50 సంవత్సరాలుగా వ్యాపారాలు విశేషంగా రాణిస్తూ మన జిల్లాకి ఎన్నో పేరు పెట్టాలని తీసుకొచ్చిన మందిరాల కంపెనీ అధినేత, అలాగే ఆయన స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ సంస్థ బాగా సర్వంగా నాయబు నాయబు మరి జ్యోతి కార్యక్రమం ఈ కార్యక్రమంలో అతిథులు పాల్గొని ఆ కార్యక్రమం చూస్తున్న జ్యోతి
ప్లీజ్ సార్. మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు. మరి సమాజానికి డాక్టర్ ఏఎస్ కృష్ణమోహన్ గారు నిర్వహిస్తారు. వారిని ఆహ్వానిస్తారు. మరొకసారి సూపర్ చేసి సూపర్ సైన్స్ అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇలాంటి కార్యక్రమానికి థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, ఊబకాయం, కాల్షియం లోపాలు, పిట్యూటరీ గ్రంథి సమస్యలు, అడ్రినల్ గ్రంథి సమస్యలు, అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు చర్మకాంతికి చికిత్స, మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును. పలుచటి జుట్టు, బట్టతలకి పిఆర్పి, మెసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును. బొల్లి వ్యాధికి ఎగ్జైమా లేజర్, గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు. సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికీ మరొకసారి నెల్లూరు జిల్లా శ్రేష్ఠ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలిసిందే ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశం మనకు చీఫ్ గెస్ట్ గారు వివరించే ప్రయత్నం చేస్తారు. వారి మాటలోనే తెలుస్తున్నాము. ఆగస్టు 15 గౌరవ ప్రధానమంత్రి గారు జగన్మోహన్ నిర్ణయం చేసి అనౌన్స్ చేసిన నాటి నుంచి జిఎస్టీలో సంవత్సరాలు తీసుకొస్తామని, అలాగే సెప్టెంబర్ 3 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదటిసారి మన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అపోజిషన్ పార్టీ అయినప్పటికీ కూడా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక అందరూ ఏకగ్రీవంగా ఈ ఏదైతే జిఎస్టీ ప్రతిపాదించిందో ఈ పనుల సవరణకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఆ రోజు సెప్టెంబర్ 3 ఒక చారిత్రాత్మక ఘట్టానికి వాళ్ళు తెరదీశారు. అలాగే ఇప్పటి వరకు మనం ఎన్నో చట్టాలు చూసాం. ఏపీజీఎస్టీ 2005లో మనం ఫ్యాక్టరీలోకి మారడం, 2017 జిఎస్టీలోకి మారడం, ఇలా 2 సంవత్సరాలని మనం టాక్సేషన్ చూడడం జరిగింది. వాటన్నిటికీ పునాది వేసుకుంటూ మేక్ ఇన్ ఇండియా పాలసీకి ఆలోచించే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అమలు చేస్తూ ఎలాగైనా మేక్ ఇన్ ఇండియా
పాలసీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇండియాలో పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో అన్ని చట్టాలని ఒక చట్టంగా తీసుకొని వచ్చి రూపొందించింది జీఎస్టీ చట్టం. ఇంతవరకు మనం చూసాము, వ్యాట్ చూసాము, అలాగే జీఎస్టీ చూసాము. మొదటిసారి జీఎస్టీలో అంతర్గతంగా నిర్మాణం తీసుకురావడానికి ఈ ఏదైతే మన జీఎస్టీ ఉందో వాళ్ళు మంచి ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అని, అలాగే ప్రభుత్వం చెప్తున్నట్టుగా సూపర్ జీఎస్టీ అని, అలాగే జీఎస్టీ 2.0 అని ఇన్ని రకాలుగా ఈ పేరు పెట్టుకున్నప్పటికీ అంతిమంగా ఒకటే ఉద్దేశం, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల, ఈ జీఎస్టీ సునామీ వల్ల బెనిఫిట్ అవ్వాలనే ఏకైక కర్తవ్యంలో జీఎస్టీ కౌన్సిల్లో దీన్ని యునానిమస్ గా పాస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇండియా ప్రభుత్వాలు తన అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు అమెరికా చూస్తున్న ఫ్రెండ్స్ కానీ ఇతర కారణాల వల్ల మేక్ ఇన్ ఇండియా పాలసీని గౌరవ ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గట్టిగా అమలు చేయాలనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా పాలసీ కూడా శ్రీకారం చుట్టారు. వీటన్నింటిలో భాగంగా మనకి ఈరోజు జీఎస్టీ 2.0 మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరాలు అన్నింటిలో ముఖ్య ఉద్దేశం రెండు రకాలు. ఒకటి మేక్ ఇన్ ఇండియా పాలసీని సక్సెస్ఫుల్ గా అమలు చేయడం, రెండోది పేద మధ్యతరగతి అలాగే అబో మధ్యతరగతి ప్రజలందరికీ ఈ జీఎస్టీ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీని గురించి క్లుప్తంగా వివరించవలసిందిగా గౌరవ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్ గారిని గౌరవంగా చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి నాన్న పెరాలసిస్ వస్తున్నామ్మా? కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఇండియన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు, చైర్మన్ ఆనరల్ కామర్స్ సేపట్లో ఈ సభకు ఇచ్చేసిన చాలా కామర్స్, ట్రేడ్ బాడీస్, చార్టర్డ్ అకౌంటెంట్స్, సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, నెల్లూరు సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ మెంబర్స్, మా ఇన్కమ్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అసిస్టెంట్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డెప్యూటేషన్ కమిషనర్, డిఎస్సీ తర్వాత ఈ సభ అటెండ్ కావడానికి వచ్చిన అందరు ఆహుతులకు నమస్కారం. వెరీ వెరీ సో ఈ చట్టం జిఎస్టీ చట్టం అనేది మనకు అందరికీ తెలిసే ఉంటుంది. 2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా రూపాంతరించేది ట్యాక్సేషన్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. ఏదో రూపంలో మనకు అనాది కాలం నుండి కౌటిల్యుని అర్థశాస్త్రం తీసుకుంటే కూడా ఏదో రూపంలో రాజ్యము రాజు కోసం పనులు ఏదో రూపంలో ఏమి చేస్తున్నారు, ఏమి సో ఇప్పుడు తర్వాత ఏంటంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్యాక్సేషన్ రాజాజీ గారు, రాజగోపాలాచారి గారు అనా ట్యాక్స్తో అనా నిర్ణయం సేల్స్ ఆఫ్ గూడ్స్ మీద ఎవరైతే వస్తువులు అమ్ముతారో దాని అనా ట్యాక్స్తో సేల్స్ ట్యాక్స్ మొదలైన ఈ పుస్తకం 1957 నుండి మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ ట్యాక్స్ అనే చట్టము 1957 నుండి 2005 వరకు అమల్లో ఉంది. తర్వాత ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై అనదర్ లా కాల్డ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఏపీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ చట్టం అంటారు. 2005 ఉంది. 2005 నుండి 2017 జూలై వరకు అమలైంది. తర్వాత రూపాంతరం చెందిన ఈ చట్టము ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్, తర్వాత సిజిఎస్ యాక్ట్, ఐజిఎస్ యాక్ట్ అనేది కేంద్ర పార్లమెంట్ చట్టం ద్వారా 2017లో మనకు అమల్లోకి వచ్చి ప్రస్తుతం మనకు ఇంప్లిమెంటింగ్ అది. ఈ 2017 జూలైలో అమల్లోకి వచ్చిన చట్టాన్ని మనం 1.0 జిఎస్టీ 1.0 అంటాం. సో ఈ జిఎస్టీ తేవడానికి కూడా మన అప్పట్లో గవర్నమెంట్, మన యూనియన్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేట్స్ స్టెబిలైజేషన్ ఒకటి. అప్పుడు రాష్ట్రాల మధ్యలో రేట్ వార్స్ జరిగేవి. అంటే డిఫరెంట్ స్టేట్స్ ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ రేట్స్ ఆఫ్ వ్యాట్. తమిళనాడులో 18% ఉంటే పక్కన ఉండే కర్ణాటక రాష్ట్రంలో 12%.
వస్తుంది. అండ్ ఫ్రీక్వెంట్లీ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో దే అడాప్టింగ్ టు చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్. సో ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఏంటంటే ఒక 10 రాష్ట్రాలు ఉంటే 10 రాష్ట్రాల్లో డిఫరెంట్ చట్టాలు పెట్టి డిఫరెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఫెడరల్ స్పిరిట్ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ యూనియన్ గవర్నమెంట్ ఈ జిఎస్టీ చట్టాన్ని అమలు తేవడం జరిగింది. సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రజెంట్ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, ఊబకాయం, కాల్షియం లోపాలు, పిట్యూటరీ గ్రంథి సమస్యలు, అడ్రినల్ గ్రంథి సమస్యలు, అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స, మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును. పలచటి జుట్టు, బట్టతలకి పీఆర్పీ, మీసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును. బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. మా స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రయాణించే గారు శ్రీ కందుల దుర్గేష్ గారు టూరిజం, తర్వాత హోమ్ మినిస్టర్ శ్రీ అనంతపూర్ నాయుడు గారి నేతృత్వంలో సారథ్యంలో ఒక కమిటీ ఫామ్ చేసి ఒక 1 month ప్రోగ్రామ్ ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేది ప్రజలకు ఈ బెనిఫిట్స్ ఏదైతే 400 కమ్యూనిటీస్ మీద డిఫరెంట్ సెక్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మన రేట్స్ ఆఫ్ ట్యాక్స్ తగ్గాయి. ఈ బెనిఫిట్ గురించి జనాలకు తెలియపరిచి వాళ్ళకు సోదరులు ప్రజలు కూడా దేశంలో వాట్ సెక్టర్ రేట్స్ ఆర్ బీయింగ్ రిడ్యూస్డ్, వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ ఈస్ గోయింగ్ టు బి అప్రూవ్డ్. సో దీనిలో భాగంగా 4 వారాల ప్రోగ్రాము. ఫస్ట్ వారం అంతా మనం ఏంటంటే సెప్టెంబర్ 20-29 వరకు ఇంటింటికి జిఎస్టీ ఫలాలు అనే ప్రోగ్రామ్ చేపట్టాం. అంటే ఇంటింటికి జిఎస్టీ ఫలాలు అంటే మనం జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళ సారథ్యంతో హౌస్ హోల్డ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఏదైనా హౌస్ హోల్డ్స్ వెళ్తాం, వాళ్ళకు గ్రాసరీస్ తగ్గాయి, మెడిసిన్స్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ బాగా తగ్గాయి, ఇన్సూరెన్స్ ప్రీమియం తీసేశారు, తర్వాత ఆటోమొబైల్స్, ఎయిర్ కండిషన్స్ వీటన్నింటినీ కూడా బాగా తగ్గడం జరిగింది. 28% to 80% రావడం జరిగింది. క్యాన్సర్ డ్రగ్స్ మీద జిఎస్టీ రిమూవ్ తీసేశారు, ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ తీసేశారు. సో ఈ బెనిఫిట్స్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఫస్ట్ వీక్ అంతా సెప్టెంబర్ 25 నుండి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసి 29వ తారీఖు వరకు పని చేయడం జరిగింది. ఇంటింటికి జిఎస్టీ ప్రోగ్రామ్ మేము. సెకండ్ వీక్ ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ మనకి ఇండియా ఈజ్ వి ఆల్ అగ్రీ దట్ నో దట్ ఇండియా ఈజ్ ప్రైమరీ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ సెక్టర్ కూడా దర్ ఈస్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఫర్ ఇన్స్టెన్స్ ట్రాక్టర్ల మీద 12% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేది, నౌ ఇట్ ఈస్ ఇంక్రీస్ టు 5%. సిమిలర్లీ ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ మీద 18% ఉండేది రేట్ ఆఫ్ ట్యాక్స్, అది ఇట్ ఈస్ నౌ జస్ట్ కమ్ డౌన్ టు 5%. హార్వెస్టర్స్ వీటి అన్నిటి మీద కూడా బ్రాడ్గా రైతులు రైతాంగ విధానంలో ఉండే ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వాడే పనిముట్లు ఇవన్నీ కూడా 18% నుండి 12% నుండి 5% బ్రాకెట్లో తేలిపడ్డాయి. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సెకండ్ వీక్ అంతా నేను ఏం చేశానంటే వ్యవసాయం మరియు ఈ ఇతర వృత్తులు వాళ్ళకు అవేర్నెస్ అంటే ట్రాక్టర్ ల్యాండ్స్ చేయడము. మనకి నెల్లూరు జిల్లాలో దాదాపు 500 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఆ రైతు సేవా కేంద్రాల్లో మన జిఎస్టీ ఈ పదాల గురించి రైతులకు, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో ఉండే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేశాం. ఇప్పుడు థర్డ్ వీక్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. సో దీనిలో ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి మరియు డిజిటల్ సాధికారత. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఏం చేస్తామంటే మొన్న 6th యోగా ఇవన్నీ స్పాస్, యోగా ఇవన్నీ మెటీరియల్ కూడా జిఎస్టీ అగ్రిమెంట్స్ చాలా తగ్గిపోయాయి. సో వాటి నుంచి 6 అక్టోబర్ ఒక ప్రోగ్రామ్ చేస్తాం. యోగా సెంటర్స్ విజిట్ చేయడము, తర్వాత స్పాస్ సెషన్స్. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కూడా చాలా హెల్త్ ఈజ్ ఆల్సో నౌ ఇంపార్టెంట్. నౌ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ హెల్త్ కాన్షియస్నెస్. వీటిలో భాగంగా ప్రజలకు ఈ హెల్త్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కూడా రేట్స్ ఆఫ్ ట్యాక్స్ తగ్గిందని చెప్పి తెలియపరచాలి.
నిన్న ఈరోజు మ్యాథ్స్ ప్రోగ్రామ్స్ అంటే రెండు చేపట్టాము. ఒకటి ఏంటంటే ఆల్ స్కూల్స్ ఆఫ్ ఆల్ హై స్కూల్స్ ఆఫ్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్, అంటే స్టేట్ వైడ్ నెల్లూరు జిల్లానే కాదు, చిన్నపిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు స్కూల్ చిల్డ్రన్. ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ గారి కార్యక్రమంలో ఒక 40 నిమిషాల పాటు జిఎస్టీ అండ్ బెనిఫిట్స్ హెడ్ మాస్టర్ గారు కానీ సోషల్ సర్వీస్ టీచర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్. ఈరోజు ప్రోగ్రామ్ మనం ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఎలక్యూషన్ కాంపిటీషన్. మొత్తం పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రేపు ఆల్ హాస్పిటల్స్లో అంటే ప్రైవేట్ సెంటర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎందుకంటే చాలా ఇందాక నేను అన్నట్టు క్యాన్సర్ మీద చాలా ఆల్మోస్ట్ జిఎస్టీ తీసేసారు, యాంటీ అలర్జీ డ్రగ్స్ తీసేసారు. మనం వాడే గ్లౌస్, కరోనా వచ్చిన తర్వాత గ్లౌస్ వాడుతున్నాం, చాలా గ్లౌస్ మీద కూడా తగ్గింది. ఈ ఫలాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రేపు ప్రోగ్రామ్ చేస్తున్నాం. తర్వాత 10వ తారీఖు నుండి సారు ఆంధ్రులు ఎంపీ గారితో మేము పోస్టర్ అన్వీల్ చేస్తాము. అక్టోబర్ 10వ తారీఖు నుండి 19వ తారీఖు దివాళీ ముందు రోజు వరకు మన ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ నెల్లూరు వాళ్ళ సౌజన్యంతో ఒక గ్రేట్ సింహపురి షాపింగ్ ఫెస్టివల్ అని కూడా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్. So government's expectations, more and more people going for health treatment. If you తీసుకున్నోడు maybe they will going for increased coverage. ఈ GST బెనిఫిట్ వచ్చినారు. ఈ ప్రోగ్రామ్ కూడా చేసి తర్వాత 4వ వారంలో ఈ షాపింగ్ ఫెస్టివల్ కంటిన్యూ. తర్వాత వికాస్ విశ్వ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, ఊబకాయం, కాల్షియం లోపాలు, పిట్యూటరీ గ్రంథి సమస్యలు, అడ్రినల్ గ్రంథి సమస్యలు, అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు చర్మకాంతికి చికిత్స, మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును. పలుచుట్టు జుట్టు, బట్టతలకి పిఆర్పి, మీసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును. బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు display the boards showing the reduced data so that the benefit is known to common people also, and it is the ultimate aim of the department and the trade bodies to ensure that the benefit passes on to the ultimate individual, that is the common customer in the state. So, ఈ
సందర్భంగా నేను మన ఆంధ్రప్రదేశ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఎంతో బిజీగా ఉంది కూడా ప్రోగ్రామ్. మేము లాస్ట్ వీక్ సార్ రెసిడెంట్స్ కలిసి సార్ జిఎస్టీ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది వెంటనే సార్ ఒప్పుకొని హాస్పిటల్ లాగా ట్రైనింగ్ పెట్టారు. నేను నాకు జిఎస్టీ మీరు బ్రీక్ చేయండి అని చెప్పి లాగా పార్టీ ఫండ్స్ కూడా మేము సాయంత్రం చేయడం జరిగింది. జనరల్ పాలిటీషియన్స్ ఇంట్రెస్ట్ ఏదైనా ఇష్యూ చెప్తే సర్టిఫికేట్ చూద్దామన్నారు. అలాగే సార్ పర్సనల్గా మాట్లాడి టాకింగ్ పాయింట్స్ అన్నీ కూడా చూసుకొని తర్వాత హాస్పిటల్ మరొకసారి ప్రభావంగా ప్రత్యేకంగా నెల్లూరు సేల్స్ ట్యాక్స్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళు మేము అడిగిన వెంటనే సార్ కోఆర్డినేట్ చేసి చక్కటి ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు సాధిస్తారన్నారు కాబట్టి రిపీటింగ్ స్టేట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మంచి ప్రోగ్రామ్ చేద్దామని అంటే అగ్రి అయ్యి కోఆర్డినేట్ అయిన చాలా కామెంట్స్ వాళ్ళకు తెలియజేసుకుంటున్నాం. తర్వాత నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం సభకు చేసిన కూడా ఒకసారి తెలియజేసుకుంటూ సో ఫైనల్గా ఏంటంటే మనందరి అర్థం ఫైనల్ కామన్ స్టేక్ హోల్డర్ బెనిఫిట్స్ పాస్ చేయకుండా స్టెప్స్ తీసుకోవాలని సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గారు మంచి సందేశించారు. ఇందాక గారు ప్రసంగిస్తూ దాదాపు 8,000 కోట్లు మన రాష్ట్రానికి, అలాగే 2 లక్షల కోట్లు ఇంచుమించుగా మొత్తం దేశం మొత్తం మీద కూడా ప్రభుత్వం వాళ్ళు రెవెన్యూ రోజులు ఉండేదానికి సిద్ధపడుతున్నారు. అంటే 2 లక్షల కోట్లు తిరిగి మన జేబులోనే ఉంటాయి. అంటే ఒక ఇంటికి 15,000 రూపాయలు సేవింగ్స్ వచ్చే విధంగా ప్రభుత్వం వాళ్ళు ప్లాన్ చేసి స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా పర్చేసింగ్ పవర్ పెరిగి, ఒక కామన్ పర్చేసింగ్ పవర్ పెరిగి తిరిగి వీళ్ళు కొనుగోలు చేసి వీళ్ళు కొనుగోలు చేసిన వల్ల కొత్త వస్తువులు వీళ్ళు కొన్నింటికి తీసుకొని వస్తే తిరిగి మళ్ళా రెవెన్యూ గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఒక పక్క ప్రణాళికబద్ధంగా ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్ని ప్లాన్ చేయడం జరిగింది.